ఎంతో ఫేమస్ అయిన మ్యాక్రోని పాస్తాని ఇండియన్ స్టైల్లో పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకొని మంచి టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా ప్రాసెస్ జాగ్రత్తగా వినండి చాలు. ముందుగా అయితే పాస్తాని బాయిల్ చేసుకోవడానికి ఒక 300 ml వాటర్ని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం వేడెక్కించి దీంట్లో చిటికెడంత ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా నూనె, మ్యాక్రోని పాస్తా పచ్చిది ఒక కప్పు నిండా తీసుకొని వీటిని అందులో వేసి బాగా కలపండి 1 నిమిషం పాటు. ఇలా 1 నిమిషం కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా ఒక 4 నిమిషాలు వదిలేస్తే పాస్తా మనకి బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే పాస్తా మీకు ముద్ద అయిపోకుండా బాయిల్ అవుతుందన్నమాట. అయితే 4 నిమిషాల తర్వాత 100% బాయిల్ అవ్వదు. ఇలా బ్రేక్ చేసి చెక్ చేసుకోండి. ఒక 80% బాయిల్ అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ పాస్తాను చల్లార్చుకోవడానికి ఐస్ ముక్కలు కానీ బాగా చిల్లుగా ఉన్న ఐస్ వాటర్ కానీ వేసుకొని వాటిని ఇలా స్లోగా కలుపుతూ చల్లార్చుకోవాలి. ఒకసారి పాస్తా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక జాలీతో వడకట్టుకొని తీసి వేరే గిన్నెలో అయితే వేసుకోండి. ఇది పాస్తాను బాయిల్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఇది సరిగ్గా చేయకపోతే ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. పాస్తా ఒక పక్క చల్లారుతుంటుంది. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కొంచెం వేడెక్కాక కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఆ చిటపటలు ఆడుతున్న నూనెలో మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మూడిట్లని 1 నిమిషం ఫ్రై చేశాక ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ మగ్గే వరకు మనం కలుపుతూ సార్ట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ చిన్న ముక్కలే కాబట్టి ఫాస్ట్గా మగ్గిపోతుంది. మీకు ఓన్లీ 1 నిమిషం నుంచి 2 నిమిషాలు పడుతుంది మ్యాక్సిమం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుల్లగా ఉన్న టమాటా వేసుకోండి. ఒక టమాటా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసి టమాటా కూడా మగ్గాలన్నమాట. మొత్తం మగ్గక్కర్లేదు. ఒక 80% మగ్గే వరకు అయితే కలుపుకుంటూ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే. ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. నేను క్యారెట్, క్యాప్సికమ్ వేసాను. మీరు ఏ వెజిటేబుల్స్ వేసినా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అప్పుడే ఫాస్ట్గా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వెజిటబుల్స్ వేసిన తర్వాత నెక్స్ట్ సూప్ రెడీ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. కొలతలు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ 1 టీ స్పూన్ నిండా ఉప్పు, 1 టీ స్పూన్ నిండా కారం వేసుకోండి. దీంతోపాటు గరం మసాలా ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్ నిండా వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటికి బాగా పట్టేలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. నాకు అలవాటు ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో చేశాను. మీరు మీడియం ఫ్లేమ్లో చేయండి ఇక్కడి నుంచి ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ చిటికెడంత వేసుకొని దాన్ని కూడా బాగా ఇక్కడున్న వెజిటేబుల్ మొక్కలకి పట్టించుకోండి. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల మనకి రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వాటర్ వేసుకొని ఈ వాటర్లో ఆ వెజిటేబుల్స్ బాగా ఇలా కలుపుతూ లైట్ సూపీగా వచ్చేలా చూసుకోవాలి. అలా ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా కొత్తలు ఆడుతున్నప్పుడు పాస్తా మసాలా 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి. అలాగే మీరు టమాటో సాసు ఇంకా సోయా సాసు కూడా ఒక్కొక్క టీ స్పూన్ నిండా వేసి వీటిని బాగా కలుపుతూ సాస్ని అయితే మనం రెడీ చేసేసుకోవాలి. చాలామంది కార్న్ఫ్లోర్ వాటర్ వేసేస్తున్నారు. ఇక్కడ అస్సలు వేయకండి. అది చికెన్ స్టార్టర్స్ కాట్లకి వాడతారు. ఇందులో కార్న్ఫ్లోర్ వాటర్ లాంటివి వేయరు. ఇది ఏదైతే సూప్ ఇక్కడ రెడీగా ఉందో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కూల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసి జాగ్రత్తగా ఇలా బ్రేక్ చేసుకుంటూ కలవనివ్వాలి. మీరు గరిట పెట్టేసి అలా గట్టిగా ప్రెస్ చేయకండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు లైట్గా జస్ట్ కలపాలి అన్నట్టు చేయండి, లేకపోతే విరిగిపోతుంది పాస్తా. ఇలా బాగా అక్కడ ఉన్న సూప్ అంతా దీనికి పట్టేసి ఎక్కడా కూడా మనకు ఒక చుక్క కూడా కనబడకుండా చేసుకుంటే పాస్తా మనకి రెడీ. ఇప్పుడు మనం నీట్గా స్టవ్ ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి దించుకొని సర్వ్ చేసుకోవడమే. అద్దిరిపోయే మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను చూపించే కొలతలు 2 మనుషులకి ఈజీగా సరిపోతాయి అన్నమాట. ట్రై చేయండి. వాయిస్ ఏం బాగాలేదండి. లాస్ట్ 1 మంత్ నుంచి వైరల్ ఫీవర్తో ఉన్నాను, అందుకే వీడియోస్ కూడా లేట్ అయ్యాయి. సో వాయిస్ మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయండి. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. మీ రెసిపీ రాంబాబు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.